డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని చెప్పి బలంగా ఆధారాలను చూపించుకుంటూ వాదిస్తూ వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ స్టెప్గా వాళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. గవర్నర్ గారి దగ్గరకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను చూపించి ఇది ఏ విధంగా మెగా స్కామ్ అయి కూర్చుంది అనేది గవర్నర్ గారితో వివరించారు. ఎక్కడ మెరిట్ లిస్ట్ లేదు, ఇష్టం వచ్చినట్టు జీవోలు మార్చుకున్నారు, పరీక్షలకు ముందే అభ్యర్థులతో లాలూచి పడ్డారు, పోస్టులు అమ్ముకున్నారు, చాలా దారుణంగా ఈ వ్యవహారాన్ని వాళ్ళు నడిపించారు. ఈ అన్ని వివరాలను ఎక్కడే కనుక మెరిట్ లిస్ట్ను కూడా డిస్ప్లే చేయడం లేదు. ప్రశ్నాపత్రాల తయారీ దగ్గర నుంచి ఉద్యోగాల ప్రకటన వరకు అన్నీ కూడా అక్రమాలతో నింపేశారు. చాలామంది నిరుద్యోగ యువతకు అన్యాయం చేశారు, మోసం చేశారు అని చెప్పి వీళ్ళు గవర్నర్ గారికి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను పంచుకున్నారు. ఆ తర్వాత బయట మీడియాతో బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలోని బృందం అయితే మీడియాతో కూడా మాట్లాడుతూ చాలా క్లియర్గా వాళ్ళు ఇది విచారణ సిబిఐతో జరిపించాలి, రాష్ట్రమే మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించినప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న విచారణ సంస్థల వల్ల ప్రయోజనం లేదు. మేము ఇదే విషయాన్ని గవర్నర్ కూడా చెప్పామన్నారు సిబిఐ విచారణ కోరి. అండ్ అదే సమయంలో నారా లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చర్చకి రండి, ఏ పాయింట్కి వస్తారు, ఏ టైంకి వస్తారు, ఇట్లా సినిమా డైలాగుల వల్ల వేశారు కదా. దీని మీద కూడా బొత్స సత్యనారాయణ గారు చాలా హుందాగా స్పందించారు. ప్రభుత్వంలో ఉండి కాన్సర్న్ మినిస్టర్ అయ్యి కీలక వ్యక్తి అయ్యింది, కానీ ఈ చిన్నపిల్లల చేస్తులేంది రోడ్డు మీదకు రండి, ఈ రోడ్డు మీదకి వస్తావా, ఆ రోడ్డు మీదకి వస్తావా, మీ ఇంటికి వస్తా రమ్మంటారా, ఇదేంది చిన్నపిల్లల చేస్తులు, కాసింత ఎదగాలి ఆ పిల్లోడు, ఇవి చిన్నపిల్లల చేస్తులు అవుతాయి. ఆడికి ఇటుకి ఎందుకు, వ్యవస్థ ఇక్కడే గవర్నర్ ఉన్నారు కదా, గవర్నర్ దగ్గరికి రండి, మరి మేము ఇక్కడే ఉన్నాం కదా, సాయంత్రం 5 గంటలకు గవర్నర్ దగ్గరికి వెళ్తామని ముందే షెడ్యూల్ ప్రకటించాం కదా, ఇక్కడ ఎందుకు, ఇక్కడికే వచ్చేసి ఉండొచ్చు కదా, మేము అందరం మొన్న మాట్లాడుకునే వాళ్ళం, చర్చించేవాళ్ళం, మా దగ్గర ఉన్న ఆధారాలు మేము చెబితే మీరు సమాధానం చెప్పేవాళ్ళు కదా, అధికారంలో ఉండి ఈ చిన్నపిల్లల చేస్తలేంది అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అయితే చాలా హుందాగా స్పందించారు. బహుశా సాయికృష్ణ ఈ మిస్సింగ్ కేసు, అది లాకప్ డెత్ బూడిద లేకుండా చేశారు, పోలీసులంతా చేసేశారు అనే ఎపిసోడ్ మీద కూడా బహుశా గవర్నర్ గారితో చర్చించారో లేకుంటే ప్రత్యేకంగా మరోసారి ఏమైనా వెళ్తారో తెలియదు కానీ, బట్ దీని మీద బయట మీడియాతో అయితే బొత్స సత్యనారాయణ గారు చాలా క్లీన్గానే స్పందించారు. ఒక ఎస్ఐ ఒక సిఐకి ఎట్లా పరిమితం చేస్తారు, ఎవరికీ తెలియకుండా సిఐ అంత చేస్తాడా, అసలు ఏం చేశాడో తెలియాలి అంటే ఫస్ట్ సిఐతో పాటు ఆ స్టేషన్లో ఉన్న వాళ్ళందరి మీద హత్య కేసు పెట్టండి, హత్య కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ కేసు సిబిఐకి ఇవ్వండి. ఇది ఒక పద్ధతి. ప్రభుత్వానికి సంబంధం లేదు అనుకుంటే, ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా జరిగింది అనుకుంటే, ఇదంతా మీరు ఏం జరిగింది అనేది తేల్చాలి అనే చిత్తశుద్ధి మీకుంటే సిబిఐకి ఇవ్వండి. ఫస్ట్ వీళ్ళని అరెస్ట్ చేయండి, సిఐని ఆ స్టేషన్లో ఉన్న వాళ్ళ మీద హత్య కేసులు పెట్టండి, విచారణ షురూ చేయండి. ఇదొక పద్ధతి. ఇంత ఘోరం ఎక్కడా జరగదు. అందుకని థర్డ్ పార్టీ విచారణే డెఫినెట్లీ వ్యవస్థల మీద ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుంది అని చెప్పి వైసీపీ బృందం అయితే డిమాండ్ చేసింది. అంత కనుక చాలా వ్యాలిడ్ డిమాండ్స్ లేండి. బట్ ప్రభుత్వం దేనికి ఎందుకు అంగీకరిస్తుంది, ఎంతవరకు అంగీకరిస్తుంది, అసలు ఎలాంటి క్లైమాక్స్లు కొన్ని ఉండబోతున్నాయి, మధ్యలో ఏమైనా అనూహ్య ట్విస్టులు టర్నులు ఉంటాయా చూడాలి.